నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప సినిమాల రికార్డ్స్ను మించిపోయాయట ఆ కలెక్షన్స్. 1700 నుండి 2000 కోట్ల కలెక్షన్లు ఈ సినిమాలు వసూలు చేస్తే అంతకు మించి వసూలయ్యట ఆ కలెక్షన్స్. చూసి ఎవరైనా నోరు వెళ్ళబెట్టాల్సిందేనట. ఇంతకీ అవి సినిమా కలెక్షన్స్ కాదులేండి. ఏంటా కలెక్షన్స్ అనుకుంటున్నారా? ఏపీ గత ప్రభుత్వ హయాంలో భారీ లిక్కర్ స్కామ్ జరిగిందని, దాని ద్వారా వచ్చిన కలెక్షన్లు దేశాలు దాటి వెళ్ళిపోయాయని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సాక్షాత్ పార్లమెంట్లో మాట్లాడారు. ఏపీలో వైసీపీ హయాంలో జరిగిన మద్యం వ్యాపారంలో ఢిల్లీని మించిన కుంభకోణం జరిగిందని శ్రీకృష్ణదేవరాయలు ఆరోపించారు. ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టు అంతేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో ఈడీతో దర్యాప్తు చేపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్లమెంటు వేదికగా ఆయన డిమాండ్ చేశారు. అయితే వైసీపీ మాత్రం అలాంటి స్కామ్ మద్యంలో జరగలేదని, ఆ మాటకు వస్తే అన్ని కుంభకోణాలు టీడీపీ పార్టీ హయాంలోనే జరిగాయని ఎదురు దాడికి దిగుతుంది. మరి ఈ విషయంలో మాజీ మంత్రి పేర్నేని నాని ప్రెస్ మీట్ పెట్టి కూడా మరీ మాట్లాడారు. ఏపీ గత ప్రభుత్వ హయాంలో మద్య కుంభకోణం జరిగిందా? జరిగిన కుంభకోణంపై ఆధారాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందా? లావు శ్రీకృష్ణదేవరాయలకి ప్రాణహాని ఉందా? ఈ మద్యం కుంభకోణం వైసీపీ ఏ నేతల మేడకు చుట్టుకోబోతుంది? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ సీనియర్ నేత మోక ఆనంద్ సాగర్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో స్టూడియోలో అందుబాటులోకి వస్తారు. ఇక రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది చూడండి. లక్ష్మణరావు గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. రేగడి లక్ష్మణరావు గారు, ఒకటి మిథున్ రెడ్డి గారు బెయిల్కి అప్లై చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. మరి మిథున్ రెడ్డి గారు ఈ విషయంలో బెయిల్కి ఎందుకు అప్లై చేశారు? మరి మద్యం కుంభకోణం విషయంలో తమను తాము ముందుగానే అరెస్ట్ చేస్తారని 3వ తారీఖు వరకు ఆయనకి ఎటువంటి పోలీసులు చర్యలు తీసుకోకూడదని పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఏమంటారు దీన్ని? ఏ కోణంలో చూడాలి? మిథున్ రెడ్డి గారు ఎందుకు గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు జరుపుకుంటున్నారు అని చెప్పే వారికి మీరేం సమాధానం చెప్తారు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీవీ వీక్షకులకి, యాజమాన్య గారు నమస్తే అండి. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఆయన ఒక ఎంపీ. ఆయన కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో మరి ఆయన తనదైన శైలిలో కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో పాల్గొని ఉన్నారు. మరి ఆ రాష్ట్ర రాజకీయాలతో మిథున్ రెడ్డి గారికి ఏం సంబంధం అండి? ఇప్పుడు ఆయన మన జరిగినటువంటి స్కామ్ అని మీరు అంటూ ఉన్నారు, టీడీపీ నాయకులు అంటూ ఉన్నారు. మద్యం స్కామ్ 4,000 కోట్ల రూపాయలు దుబాయ్ తరలించారు, అక్కడి నుంచి ఒక 2,000 కోట్ల రూపాయలు వేరే దేశంలో తరలించారని చెప్తూ ఉన్నారు. సునీల్ రెడ్డి గారు ఎవరో పేరు తెరపైకి తీసుకొచ్చారు. ఇక్కడ రాష్ట్ర రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేనటువంటి మిథున్ రెడ్డి గారికి అది కావాలని అంటగట్టడం, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కోపంతో, ఆయన మీద ఉన్నటువంటి కక్షతో, తన కొడుకుని ఏ రకంగా ఇబ్బంది కలిగించాలన్న భావజాలతో ఒక కట్టు కథ, ఒక స్క్రిప్ట్ తనదైన శైలిలో, తెలిసిందే కదా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని కుల మీడియా సంఘాలుగా వ్యవహరిస్తున్నటువంటి మీడియా ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఒక చక్కనటువంటి వంటకాన్ని వండి వార్చడం అనేది మనందరికీ తెలిసింది. రాష్ట్రంలో ఏదైనా ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు, మరి నాయకులు నిలదీస్తూ ఉన్నారన్న టైంలో ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ గా ఏదో ఒక విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ ఉంది. గతంలో మనం చూసాం, ఇదే సివిల్ సప్లైలో మరి నాదెండ్ల మనోహర్ గారు 45,000 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకున్నారన్నారు. మరి పట్టుకున్న బియ్యం ఏమన్నాయో, అక్కడ అవినీతి చేసిన అధికారులు ఎవరో, అవినీతి చేసినటువంటి నాయకులు ఎవరో, ఏ నాయకుడికి శిక్ష లేదు, ఏ అధికారిని కూడా శిక్షించింది లేదు. అంటే ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ డ్రామాగా, పొలిటికల్ వెండెట్గానే కనబడుతుంది. లక్ష్మణరావు గారు, శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఉన్నారో ఎంపీ ఆయన ఇక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టో, లేదంటే ఆయన వ్యక్తిగతంగా ఒక వీడియో రిలీజ్ చేసో చేసింది కాదు. పార్లమెంట్లో ఆయన మాట్లాడటమే కాక
అమిత్ షా గారికి కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా అందజేయడం జరిగింది. దాని గురించి సంబంధించిన బయట కూడా ఉంది. ఆయన ఏం మాట్లాడారో పార్లమెంట్, ఆ బయట ఒకసారి చూద్దాం మనం. About Delhi liquor scam, whatever you heard about Delhi liquor scam, whatever you heard about the numbers in the Delhi liquor scam, when you compare with what has happened in Andhra Pradesh, is just peanuts. The repercussions are seen in the parliament. There's a MP in the Rajya Sabha who has resigned from his post before his term has ended, even though he has 3.5 years of term, 4 years of term left. Even then, he has resigned and said, "I'm quitting politics." It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. This liquor scam is just like how the movie, how this RRR movie is there, how Pushpa movie is there, where there's a pre-production, production, and also distribution. Even for the liquor scam, also there's a pre-production, production, and distribution happen. What is the pre-production? Pre-production was the narrative was built. The narrative was built. The narrative was built in pre-production level. The narrative was built in the pre-production level where it was mentioned that once coming into power, we will definitely prohibit the alcohol in the state. We'll prohibit the alcohol in the state was a narrative built. If you don't prohibit the alcohol, the rates of the alcohol will be raised to such a level, normal people cannot consume that. That is a narrative that was built at the pre-production level. What happened after that? After that, once the production stage has come, they have gone to the companies which are producing this alcohol and said, ఎప్పుడైతే ఆయన ఇలా మాట్లాడారో శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడిన తర్వాత అమిత్ షా గారు కూడా ఆయన దగ్గర ఉన్న వివరాలను ఎప్పుడైతే అందించారో తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయనకి ఒక థ్రెడ్ ఉంది కాబట్టి ఆయనకి సెక్యూరిటీ పెంచాలని కూడా చెప్పడం జరిగింది. దీని మొత్తాన్ని కూడా రాజకీయంగా జరిగింది అని అనుకోవాలా, లేదంటే నిజంగా ఏమన్నా జరిగిన అవకాశాలు లేవంటారా? శ్రీకృష్ణదేవరాయలు గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు మంచి స్క్రిప్ట్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్ అని చదివారు. నిజంగానే అందులో అవకతవకలు జరిగి ఉంటాయి. ఇదే కృష్ణదేవరాయలు గారు అదే బెవరేజేషన్ దీంట్లో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నారు. సో ఆయన వన్ ఆఫ్ ది మెంబర్గా ఉండేటప్పుడు ఎవరైతే ఆ ఎండి వాసుదేవారెడ్డి గారి మీద వచ్చినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో, వాసుదేవారెడ్డి గారు ఈ యొక్క ఆ బెవరేజెస్ ఎండీగా ఉన్నారు. ఆయన హయాంలో ఈ రకంగా అవినీతి జరిగింది. ఇక 99,000 కోట్ల రూపాయలు వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. కానీ అక్కడ డిజిటలైజేషన్ చూపించిన అమౌంట్ మాత్రం 699 కోట్లు మాత్రమే. లెక్కలు తేడా వస్తున్నాయి, 18,000 కోట్లు ఇలాగనే చెప్తా ఉన్నారు. మరి ఈ 18,000 కోట్లు తేడా వస్తున్నాయి అని అన్నప్పుడు మీ దగ్గర అంత ప్రాపర్ డాక్యుమెంట్లు ఉన్నప్పుడు ఇగో ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులతో నడుపుతున్నటువంటి ప్రభుత్వ వైన్ షాపుల్లో ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కాదే, అందరూ ప్రభుత్వం నియమించిన వ్యక్తులే కదా. ప్రభుత్వం నియమించిన వ్యక్తులు ఈ ఉదయం ఎన్ని కేసులు అమ్మారు, మధ్యాహ్నం ఎన్ని కేసులు అమ్మారు, సాయంత్రం ఎన్ని కేసులు అమ్మారు, ఆ 10 గంటల లోపు అనేది మొత్తం టోటల్ చేసుకుని ఆ అమౌంట్ మొత్తం కూడా ఏ రోజుకి ఆ రోజు డైలీ మరి అమౌంట్ పంపిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే గడికేమో డిజిటల్ మనీ తీసుకోకపోవడం వల్ల అవినీతి జరిగిందని కొంత వాదన ఏంటో ఏకంగా బై హ్యాండ్ క్యాష్ తీసుకున్నారు దానివల్ల జరిగిందని వాదన. వాళ్ళకి ఏ వాదన చెప్పాలో కూడా అర్థం కావు. నేను ఒకటి చెప్తున్నాను సార్, ఆ రోజున ఇదే ప్రూఫ్లు కానీ ఇదే మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ ఈ ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఇదే మోడీ గారికి అమిత్ షా గారికి మీరు ఎలక్షన్ ముందు పెట్టుండి అదే నిజంగానే హయంలో మా ప్రభుత్వ హయంలో జరిగితే మీరు ఖచ్చితంగా ఆ రోజున మీకు ఇంకా అడ్వాంటేజ్ అయ్యేది కదా. ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజున? ఆ రోజున నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని పిల్లలేదా, లేదా అమిత్ షా గారు మిమ్మల్ని పిల్లలేదా? ఏ ఉద్దేశంతో మీరు ఆ రోజున మీరు చెప్పలేదు? ఈ రోజు మీరు పార్టీ మారగానే ఏ రకంగా మీరు బురద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారన్న. నిన్నగాకమన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, జీవి ఆయన ఉన్నాడు ఆయన ఏపీ ఫైబర్ కోసం, జీవి రెడ్డి ఏపీ ఫైబర్ కోసం ఆయన రాజీనామా చేశాడు. అవినీతి జరుగుతూ ఉంది, ఇందులో నా మాట చెల్లడం లేదు. ఇందులో ఒక 500 లక్ష్మణరావు గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు మీకు కనబడలేదా అని. మీరు కూడా జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు మీరు తీవ్రంగా విమర్శించినవన్నీ కూడా జనసేనలో ఉండగా మీరు విమర్శించలేదు. వైసీపీలోకి వచ్చాకే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించారు. మరి ఆయన కూడా మీలాగానే అనుకోవచ్చు కదా. ఒక నిమిషం అండి, ఇక్కడ విమర్శించింది వేరు, ఒక స్కామ్ పైన మాట్లాడింది వేరు. నేను పవన్ కళ్యాణ్ స్కామ్ గురించి, నేను ఆ రోజు గురించి ఈ రోజు గురించి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఆయన ప్రభుత్వాలు ఉండే ప్రభుత్వాలు అవినీతి జరిగితే ఆ రోజు మీరు మాట్లాడలేదండి, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారని అది వేరు.
తాడు బంగారం లేని పార్టీ ఎందుకు ఇప్పటికే 21 సీట్లు గెలిచిన పార్టీ అది. పవన్ కళ్యాణ్ గారి మీద మనం మాట్లాడితే ఆ సిద్ధాంతం పైన మాట్లాడుతామా తప్ప అవినీతి జరిగిందనో అవినీతి చేశారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, అధికారంలో భాగస్వామి ఉన్నాడు కాబట్టి ఈ 5 సంవత్సరాల తర్వాత ఆయన ఏమైనా అవినీతి చేశాడా, లేదా ఆయన ఏమైనా అక్రమాలు ఎక్కడైనా భూ కబ్జాలు చేశాడా, ఫారెస్ట్ అధికారిగా శాఖగా ఆయన చేతిలో ఉంది కాబట్టి ఏమైనా ఫారెస్ట్ భూములు కబ్జా చేశాడు అనేది ఒక 5 సంవత్సరాల తర్వాత తేలితే అప్పుడు మాట్లాడతాం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ ఎంత ఉంది, ఆయన ఇచ్చిన శాఖలు ఎంత నిబద్ధత చేశారో లేదా. మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో లక్ష్మణరావు గారు, ఆ గత 5 సంవత్సరాల్లో జరిగింది తేలింది కాబట్టే శ్రీకృష్ణదేవరాయలు గారు ఇప్పుడు చెప్పారు అనుకోవచ్చు కదా. ఎందుకు పార్టీ మారంగానే చేశారని అంటున్నారు మీరు. ఇక్కడ పర్టికులర్ గా శ్రీకృష్ణదేవరాయలు గారికి ఆయన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ దీంట్లో ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన అక్కడ ఏ లెక్కలు జరుగుతాయి అనేది ఆయన చేతిలో ఇప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్లు తీసుకెళ్ళిన వ్యక్తి ఆ రోజు ఎందుకు తీసుకెళ్లేదన్న. ఎలక్షన్ ముందు మీకు సీట్ ఇవ్వక ముందేనా ఇవే ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. మీరు ఈ రోజున కావాలని ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకెళ్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, మళ్ళీ ఏమంటా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అధికారానికి వచ్చి 2019 నుంచి 2024 లోపు ఒక్క డిస్టిలరీస్ కూడా ఏ కొత్త డిస్టిలరీస్ కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని ఆ డిస్టిలరీస్ అన్ని కూడా టీడీపీ వ్యక్తులవే. కావాలంటే మీరు అడగొచ్చు ఎవరినైనా, టీడీపీ మూలాల్లో ఉన్నటువంటి వ్యక్తులవే ఆ డిస్టిలరీస్ అన్ని కూడా. ఎక్కడ కూడా మిథున్ రెడ్డి గారికో విజయసాయి రెడ్డి గారికో లేకపోతే అడిగిన దానికి తప్పితే మిగతా అన్నిటికీ సమాధానం చెప్పారు. లక్ష్మణరావు గారు, మిథున్ రెడ్డి గారు ఎందుకు బెయిల్కి అప్లై చేసుకోవాల్సి వచ్చింది ఈ విషయంలో, దానికి తప్పితే ఈ విషయంలో మీరు ఎందుకు అనుకుంటారు, ఈ విషయంలో ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వినాలండి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏదో అక్రమ కేసు బనాయించాలి, వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి, వాళ్ళ దగ్గర ఏమో ప్రాపర్ డాక్యుమెంట్లు ఉండవు. ఈ రోజున వల్లభనేని వంశీ గారిని తిప్పినట్టే ఉంటది. ఆయన మీద అక్కసు ఒకటి, లక్ష్మణరావు గారు వంశీ గారి మీద ఉన్న కోపం ఒకటి, వాళ్ళ పెట్టిన కేసు ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఆయన తిప్పుతా ఉన్నా. అసలు అక్కడ జరిగింది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆయన కిడ్నాప్ కాదు. వాళ్ళు వేరే వాళ్ళ తల్లి గారిని తిట్టారనో, వాళ్ళు నారా లోకేష్ గారి యొక్క పుట్టు పూర్వోత్తరాల గురించి మాట్లాడారనో ఉన్న పాపంతో లక్ష్మణరావు గారు దీనికి సంబంధించి వైసీపీలో 150 మంది ఉన్నారు. 150 మందిలో మిథున్ రెడ్డి గారే ఎందుకు బెయిల్కి అప్లై చేశారు, రోజా గారు ఎందుకు అప్లై చేయలేదు, మరి పేరు నాని గారు ఎందుకు అప్లై చేయలేదు, లేదంటే గుడివాడ నాని గారు ఎందుకు అప్లై చేయలేదు, మిథున్ రెడ్డి గారు ఎందుకు అప్లై చేశారు, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తరుముకుంటున్నారు, అది వాళ్ళ ప్రశ్న. మీరు వినాలండి లక్ష్మీనాథ్ గారు. ఇక్కడ గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకోవాల్సిన అవసరం అయితే వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఎవరు కూడా లేదు. ఇక్కడ కేవలం పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని మీరు టార్గెట్ చేశారు. ఎప్పుడైతే అక్కడ ఫైల్ దగ్ధమయ్యాయో, ఆ ఫైల్ దగ్ధమయ్యి ఇందులో భూ ఆక్రమణ భూ కబ్జాలు జరిగింది కాబట్టి అక్కడ ఫైల్ దగ్ధం చేశారని చెప్పి హఠాత్తుగా విమానం హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాడు అక్కడ డీజీపీ. రైట్, ఆ స్థాయిలో ఆయన మీద కక్ష పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళ మీద లేనిపోయినటువంటి ఆ ఎలిగేషన్ తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారని ఒక కోణంలో ఆయన ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నాడు, తప్పలేదు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేను మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు స్టూడియోలో, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత, ఆయన బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. 3వ తారీఖు వరకు పోలీసు అధికారులు ఎవరు కూడా ఎటువంటి చర్యలు ఏప్రిల్ 3 వరకు తీసుకోకూడదని కూడా కోర్టు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. ఇక లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్న మాటలో వాస్తవం ఉందంటారా, ఏం జరుగుతుందంటారు? మేము మొదటి నుంచి కూడా జనసేన పార్టీలో మేము మొదటి నుంచి కూడా ఏ సభ జరిగినా కానీ, ఏ పోరాట యాత్రలు చేసినా కానీ, సాక్షాత్ వారాహి యాత్ర మీద కూడా మేము ఒకటే చెప్తున్నాం, జగన్ అనే వ్యక్తి ప్రజలకి పథకాల రూపంలో పొద్దున్న ఇస్తున్నాడు, సాయంత్రం అయ్యేసరికి మందు రూపంలో డబ్బులు లాగేసుకుంటున్నాడు, అంటే ఒక చేత్తో డబ్బులు ఇచ్చి ఇంకో చేత్తో లాగేసుకుంటున్నాడు అని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాము. అది ఇవాళ రోజున కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్పడం బట్టి ఒక ఢిల్లీ స్కాము, ఒక కేరళది అనుకుంటే 100 కోట్లు, ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి చేసింది స్కాము సాక్షాత్తు 18,000 కోట్లు. 18,000 కోట్లలో
కమిషన్లు 4 కోట్లు, తాడేపల్లి ప్యాలెస్కి 10 కోట్లు, ఇంకొక 4 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా హైదరాబాద్ కేంద్రంగా దుబాయ్కి విదేశాలకు పంపించింది. అయితే పక్కా ఆధారాలు అమిత్ షా గారికి అయితే అందజేయడం జరిగింది. ఈ విషయంలో వైసీపీ నాయకులకు కానీ వైసీపీ పార్టీలో ఉన్నవారికి కానీ ఒకరికే సమాధానం చెప్తున్నాం. విజయసాయి రెడ్డి గారు A2 అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో A2గా ఉన్న మనిషి, అంటే జగన్మోహన్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేయగల ఏకైక వ్యక్తి. ఇవాళ రోజున రాజకీయాలకి స్వస్తి పలికేసి నేను వ్యవసాయం చేసుకుంటానని ఎందుకు వెళ్ళిపోయాడు. మొన్న సిఐడి విచారణ జరిగినప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఒకటి చేశారు. నేను రానున్న రోజుల్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారు పెద్ద తలకాయలు, ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను మీడియా ముఖంగా నేను తెలియజేస్తానని చెప్పేసి అని అన్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు మిథున్ రెడ్డి ఎవరు, కసిరెడ్డి రాజకుమార్ రెడ్డి ఎవరు, సునీల్ కుమార్ రెడ్డి ఎవరు, విజయసాయి రెడ్డి ఎవరు, వాసుదేవరెడ్డి ఎవరు, ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు రాసమర్యాదలు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి లెక్కలు చూసుకోవడానికి అక్రమస్తులు, ఇవన్నీ కొమ్ము కాసిన వ్యక్తులే ఇవాళ రోజున ఈ వ్యక్తులు. ఇది కాదని చెప్పేసి ఏ వైసీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ చెప్పగలిగే దమ్ము కానీ ధైర్యం కానీ లేవు. ఇందాక ఈయన లక్ష్మణరావు గారు ఒక మాట అంటున్నాడు, తాడు బొంగరం లేదు పార్టీయా. మీ పార్టీ ఏంటి? 151 సీట్లు ఇచ్చారు మిమ్మల్ని నమ్మి. ఏం నిలబెట్టుకున్నారు? హత్య రాజకీయాలు చేశారు, దారుణాలు చేశారు, దోపిడీలు చేసి ఇట్లాగిచ్చి ప్రభుత్వ భూముల్ని కానీ ఆస్తులను కానీ కొల్లగొట్టేశారు. ఇవాళ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూపాయి మిగిల్చకుండా ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేశారు. కాదంటారా? ఇవాళ రోజున ప్రజలకి ఏమన్నా ఇద్దామన్నా కానీ మేము ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి అయిపోయింది. కాదంటారా? మేము ఇంకేమైనా మాట్లాడితే ముందుకొచ్చి మేమేదో ఎలగబెట్టేసాము, మీరు సూపర్ 6లు ఇవ్వట్లేదు అని అంటున్నారు. మేము ప్రభుత్వం స్థాపించి ఇంకా 9 నెలలు అయింది. ఒక్కొక్క హామీ నెరవేర్చుకోవాలంటే తలప్రాణం తోక్కొస్తుంది. అది మీకు తెలియదు. ఏమైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని తప్పాడు, లేదంటే మీ దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని లోకేష్ గారిని ప్రస్తావన తీసుకొస్తారు. తాడు పొంగరం లేని పార్టీ ఎవరి పార్టీ? 21 సీట్లకు కానీ 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో కొట్టిన వాళ్ళం మేమా? 151 సీట్ల నుంచి 11 సీట్లు పడిపోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు తాడు పొంగరం లేని పార్టీ. సరే సార్, అది సైడ్ ట్రాక్ అవుతుంది. సైడ్ ట్రాక్ కాదు సార్, సైడ్ ట్రాక్ కాదు, పాయింట్కి వస్తున్నాం. ఈ స్కామ్లో నేను ఒకటే చెప్తున్నా, ఢిల్లీ స్కామ్ అయితే క్వార్టర్ బాటిల్ అయితే ఏపీ స్కామ్ అనేది లిక్కర్ స్కాము ఫుల్ బాటిల్ లెక్కన. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 100 కోట్లు కాదు, లక్షల కోట్లు, 99,000 కోట్లు ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం చేసి దాంట్లో 18,000 కోట్లు దుర్వినియోగం చేసి మీ జోబులు నింపుకున్నారు. ఒకటి లక్ష్మీకాంత్ గారు ఒకటి ఏదైనా 1,000 కోట్లను ఒకళ్ళు అంటారు మీ కూటమి నుంచి, కొంతమంది మీరేమో లక్షల కోట్లు అంటారు. ఆరోపణలు చేయడం కాదు సార్, ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు ఉన్నాయి కాబట్టి ముఖం మీద ఒక్క నిమిషం సార్, ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీడియా ముఖంగా మేము చెప్పట్లా, సాక్షాత్ అమిత్ షా గారికే మేము సమర్పించాం కాబట్టి ఆయన దర్యాప్తుని వేగవంతం చేయమన్నారు. అర్థమైందా? ఆయన మొత్తం పత్రాలన్నీ దేవరాయలు గారు ఆయనకి సమర్పించబట్టే ఈ కేసు విషయంలో సీరియస్ తీసుకొని వేగవంతం చేయండి అన్నారు. ఏమైనా మాట్లాడితే మాకు ఆధారాలు చూపించాలి, మీకు ఆధారాలు ఎవరు చూపించాలండి? మీరు ఒక నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను రాలా, నేను మాట్లాడినప్పుడు మాట్లాడకూడదు, మధ్యలో టాపిక్ డైవర్ట్ చేయకూడదు. మనం మాట్లాడుతుంది లిక్కర్ స్కాము. మూత తయారు చేసింది వైసీపీ వారే, బాటిల్ తయారు చేసింది 5 రూపాయల లెక్కన వైసీపీ వారే, దాని మీద స్టిక్కర్ తయారు చేసింది వైసీపీ వారే, బ్యావరేజెస్ కంపెనీ నడిపింది వైసీపీ వారే. ఆ బ్యావరేజ్ కంపెనీ ఓనర్లను బెదిరించి రేపు రానున్న రోజుల్లో నీకు తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు మాకు అప్పచెప్పకపోతే అని చెప్పేసి ఒక నియంత పాలన చేసి బ్యావరేజ్ కంపెనీలో లిక్కర్ తయారు చేయకుండా
లిక్కర్లో ఫ్లేవర్లు కలిపి దాంట్లో మీరు లీటర్లు మీరు స్పిరిట్లు తీసుకొచ్చి 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి తయారు చేసిన క్వార్టర్ బాటిల్ని 180 రూపాయలు 200 రూపాయలకు అమ్మింది నిజమా కాదా? మీరు ఇవాళ రోజున కవరింగ్లు చేసుకోవడానికి మీడియా ముఖంగా వచ్చి మీరు మాట్లాడడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు మాట్లాడేదానికి అర్థం పర్థాలు ఉండాలి. పూర్తి ఆధారాలు ఉన్నాం కాబట్టి మేము కేంద్రం దగ్గర సమర్పించాము. రేపు రానున్న రోజుల్లో ఎవరైతే తప్పుదారుడు అవుతాడో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీ నాయకుడు ప్రతి ఒక్కడు చట్టం విషయంలో ప్రతి ఒక్కడు శిక్ష పడాల్సిందే. ఓన్లీ వైసీపీ వాళ్ళకేనా లేదంటే ఎవరికైనా ఉంటుందా? వైసీపీ వారికేనండి. ఇదంతా నడిపింది ఎట్లాగంటే డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి కూడా సాయంత్రానికి డేటా ఆపరేటర్ల దగ్గర నుంచి ఫామ్ హౌస్లకి చేరింది కూడా వైసీపీ వారే. కసిరెడ్డి రాజ్కుమార్ గారికి చేరేది ఇదంతా సాయంత్రం అయితే. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ గారు, చెప్పండి. రామ్మోహన్ గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన లిక్కర్ స్కాము గత ప్రభుత్వ ఏపీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిందని లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ ఆయన పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. అమిత్ షా గారితో కూడా మాట్లాడి ఆయన ఒక వివరాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కేంద్ర నిఘా వర్గాల ప్రకారం లావు శ్రీకృష్ణదేవరాయలకి సెక్యూరిటీ కూడా పెంచాలని చెప్పడం కూడా జరిగింది. దీన్ని మొత్తాన్ని చూస్తుంటే ఈ సినారియోని ఏ కోణంలో చూడాలంటారు? లక్ష్మణ గారు, అట్లాగే జనసేన నేత లక్ష్మీనాథ్ గారు, అట్లాగే మన ప్రశ్నరావు గారు, అంత ఏకనామం అంత ముగ్గురు కూడా ఓ రకంగా చెప్పాలంటే అందరికి నమస్కారం. లక్ష్మణరావు గారు, అట్లాగే అందరికీ నమస్కారం. అమ్మ ఏఎన్ఎన్ న్యూస్ ప్రేక్షకులు నమస్తే. ఒక మాట చెప్పొచ్చు, తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులు ఎవరు గదిలాపున్నది అని. సరిగ్గా సంవత్సరం క్రితం మన కృష్ణ గారు కృష్ణదేవరాయలు గారు వైసీపీ పార్టీ సభ్యులు, ఎంపీ, గౌరవ ఎంపీ పదవికి రాజీనామా చేశారు, టీడీపీలో చేరారు. నేనేమంటున్నానంటే గత 8-9 నెలలుగా జరుగుతున్న క్రియను చూస్తే ఇప్పుడు దీనిలో అక్రమాలు జరగలేదనో లేకపోతే నిగ్గు తేల్చాలంటున్నాం. రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ మనందరూ ఏమంటున్నామంటే ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాలి, ఏం జరిగినా నిగ్గు తేల్చాలి, దోషులు ఎవరో శిక్షించాలి, కాదని ఎవరో. కానీ ఒక 4-5 ఇప్పటిదాకా కుంభకోణాలు బయట తీస్తామని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు చాలా ఆరోపణలు చేశారు. ఒక్కటి కూడా రుజువు కాలేదు కదా అని నేను అనుకుంటాను. ఉదాహరణకు మనకు రాజేంద్ర మనోహర్ గారు మొట్టమొదటిగా ఆయన ఏది పౌర సరఫరాల మంత్రి కాగానే బాగా హల్చల్ చేశారు. అసలు నిజంగా చెప్పాలని చాలా ఆశ్చర్యపోయింది. అంటే ఇంత దూకుడుగా ఉంటారా ఈయన అని చెప్పి. చివరికి కాకినాడ రేవుకాడ 2 వ్యాసాలు రాకండి. కాకినాడ రేవుకాడ ఏం జరిగింది అంటే మొత్తం రేట్లు బియ్యమని పోతున్నాయి, అయిపోయింది, సీల్ ద షీప్ అని అని మన పవన్ కళ్యాణ్ గారు ఏమైంది చూసాం. నేనేమంటున్నానంటే అసలు ఈ పౌర సరఫరాల శాఖ కింద ఉన్న వ్యాన్ల కుప్పం నుంచి మొదలుకొని కర్నూలు నుంచి మొదలుకొని కాకినాడ రేవు దాకా ఎట్లా చేసి దీని మీద ఎంక్వైరీ చేయమని నేను ఆ వ్యాసంలో కోరాను. ఎందుకంటే ఇప్పుడు పట్టగాది నిలిచేయడం కాదు, నిజంగానే అది జరిగితే రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుంటే అప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆరోపణ చేసి లేకుంటే కాకినాడ షిప్ పట్టుకొని తర్వాత వెళ్ళిపోయింది అనుకోండి, ఇవన్నీ చేసి నెలలు అవుతున్నాయి కదా. ఇప్పటికా మరి సివిల్ సప్లైస్ లో ప్రక్షాళన జరిగిందా? సివిల్ సప్లైస్ ఆ షిప్ లో ఉన్న బియ్యం నిజంగానే అది తేలిందా? ఒక్క మాట అంటే కొండని తవ్వి ఎలకనైనా పట్టారా అని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలు అడుగుతున్నారు. ఇప్పుడు కుంభకోణం బయట పెట్టారు, ఆ తర్వాత ఏమైంది, అది పోయింది. తిరుపతి లడ్డు వివాదం. తిరుపతి లడ్డు వివాదం కూడా చెప్పిన ఏ ముఖ్యమంత్రి కూడా అక్కడ కట్టెబట్టుకొని వాచ్మెన్ లాగా డ్యూటీ చేయడు. నెయ్యి కల్తీ గురించి రకరకాలుగా మాట్లాడింది కదా. నేను ఆ మాటలు మళ్ళీ ఉటర్నికి తలుపుకోలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం కానీ ఒకరి నుంచి ఎవరు మాట్లాడింది కదా. మరి నెయ్యి కల్తీ వివాదం తేలిందా? చివరికి ఏమైంది అంటే గత 3 సార్లు అదే ట్రస్ట్ బోర్డు లో ఉన్న ఒక ఆయన వైసీపీలో ఆయనే, అసలు టీడీపీలో ఆయనే, ఎప్పుడైనా మెంబర్ గా ఉన్న ఆయనే ఫ్రీగా నెయ్యి సప్లై చేసి తేలింది కదా. మరి దాన్ని కూడా కొండందవి వెలుకని పట్టుకోలే కదా. జగన్మోహన్ రెడ్డి మీద పదనం చేద్దాం చాలా ఉంది. విధ్వంస పాలన అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు చేసిన పాలనలో 3 రాజధానులు, పోలవరం కట్టకపోవడం, దీని మీద నేను స్పష్టంగా ఉన్నా. అప్పుడైనా ఇప్పుడైనా అంటున్నాను. ఆయన మంచి పనులు చేసి మెచ్చుకున్నా. బ్రహ్మాండంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే అన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుంది తప్పనిసరి. నేనేమంటే అంశాల వారి మద్దతు, అంశాల వారి విమర్శ అనుకుంటే సివిల్ సప్లైస్ కుంభకోణం మీద ఏం చేశారు, రెండోది లడ్డు వివాదం ఏమైంది, మూడోది ఇంతకుముందు మన మిత్రులు జ్ఞాపకం చేశారు ఏది మన ఏపీ టెక్ ఏదైతే మనకు శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కదా, ఆ విషయంలో కూడా ఏమైంది, ఇప్పటిదాకా ఏం పట్టుకోలేదు కదా, ఏం జరిగింది ఏం చెప్తలేదు కదా.
అంటే 3 కుంభకోణాల నుంచి బయటపెట్టి నిజంగా బయటపడాల్సిందే. సివిల్ సప్లైస్ అడుగుతున్నది పట్టుకోవాల్సిందే. మన తిరుపతి నెయ్యి కల్తీలో ఉంటే తప్పనిసరి పట్టుకోవాల్సిందే. ఈ 3 మీద ఏం తెలుసకుండా 4వది మొదలు పెట్టారు. ఇందులో ఒక అనుమానాలు ప్రజలకు వస్తున్నాయి ఏంటంటే, అంటే రామ్మోహన్ డిజిటల్ గారు టెక్నాలజీ అనుభవం. రామ్మోహన్ గారు అంటే మామూలుగా రాజ్యాంగంలో అలా రూల్ ఏమైనా ఉందా అండి? అంతకు ముందు ఏమన్నా ఉంటే దాన్ని పట్టుకున్న తర్వాతే ఇంకోటి ఏమైనా బయటికి తీయాలని అలా రూల్ ఏమైనా ఉందా సార్? అంటే నాకు తెలియదు. కాదండి, ఇప్పుడు కాదు 8-9 నెలల ఇది రూల్ కాదండి. ఆ. ఆరోపణ చేయనంత మాత్రాన ఇప్పుడు సివిల్ సప్లైస్ సక్రమంగా నడుస్తుందా చెప్పండి. సివిల్ సప్లైస్ లో మన నాదెళ్ల మనోహర్ గారు ఆరోపించారు కదా గత ప్రభుత్వంలో జరిగిందని. ఈ 9 నెలల నుంచి మరి సక్రమంగానే పోతున్నాయా ఆ వెహికల్స్? నేను ఒకటే అన్నా, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వేరే విధానం ఉంది. సివిల్ సప్లైస్ విధానం ఏంటంటే, మీకు ప్రభుత్వ వాహనాలలోనే ఆకుపచ్చ అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఇటు ఆ ఫోటోలు వేసుకొని చేశారు కదా, అవే పార్టీ రంగులతో పోయినాయి కదా. మరి ఆ వ్యాన్లు ఆ వెహికల్ ఎక్కడి నుంచి కుప్పం నుంచి కాకినాడ దాకా ఎట్లా వచ్చినాయి? ఒక జిల్లా దాటిన తర్వాత ఎట్లా అనుమతించారు వాటికి? ఆ జిల్లాలో ఆ మండలాల్లో సప్లై చేయాల్సిన వాటిని సప్లై జరిగింది అనుకోండి, కానీ 8 నెలలు తేల్చరా అంటున్నాను నేను. ఇక్కడ అయినాక ఒకటి పట్టుకోవాలని ఏం లేదు, అది తేల్చారా లేదా నెంబర్ 1. దీంట్లో మన లడ్డు కల్తీ కేసులో కూడా ఇప్పటి వరకు ఏం చేశారు? పోయింది కదా, సుప్రీంకోర్టు దాకా పోయింది. ప్రజల మనోభావం దెబ్బతీశారు, భక్తుల మనోభావం దెబ్బతీశారు. మీ రాజకీయం కోసం తిరుపతి లడ్డును బదనాం చేశారు. దాని పేటెంట్ వచ్చారు, బ్రహ్మాండమైన పేరున్నదాన్ని నాశనం చేశారు. ఇప్పుడు అది దాన్ని ఏం పట్టుకోలే కదా. 3వది కూడా చెప్తాను, ఇప్పుడు ఏదైతే ఫైబర్ నెట్ ఉందో దాని మీద కూడా ఏం పట్టుకోలేదు కదా. పట్టుకున్న తర్వాత ఏమంటలేదు. 4వది ఖచ్చితంగా ఈ పెద్దది అంటున్నాను, అన్నిటికంటే పెద్దది. లావు కృష్ణదేవరాయ గారితో ఏకీవిస్తున్నాను నేను. పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు. ఇప్పుడు విడుదల రాజుని దానికి ఆరోపణ చేసిన దానికి ఈయన కౌంటర్ ఇచ్చుకుంటూ ఇద్దరు చూశాను నేను సమగ్ర సమాచారంతో వచ్చాను. ఆ ఇద్దరు చేసిన పనులు ఏంటి అంటే, వాళ్ళు వ్యక్తిగతంగా దానిలో నాకు ఖచ్చితంగా అనుమానం ఉన్నట్టున్నాను. ఏమంటున్నానంటే, కొత్త రంగమే నడిపింది లిక్కర్ షాపులు భాగంగా చేస్తున్నామని ఇంకోటి చెప్పి రామ్మోహన్ గారు గత గత ప్రభుత్వం మీద ఏమైనా మాయన మచ్చేదన్నా ఉంది అంటే, డిజిటల్ పేమెంట్ల చుట్టూ దేశం మొత్తం వెళ్తుంటే డిజిటల్ పేమెంట్ని ఆపేసి మరి గతంలో మరి లేవు కాబట్టి అందరూ కూడా అనుమానించాల్సిన పరిస్థితి సామాన్య ప్రజలు కూడా కాదంటారా? మూడు కుమార్ ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాటి మీద ఎంక్వైరీ చేయండి. ఎందుకు తెలిసాడు ఇప్పటిదాకా 9 నెలలు ఎందుకు ఇది తెలుసు అనుకుంటూనే నేను అంటే ఇది కూడా తెలుసానంటున్నా. దీనిలో ప్రధానంగా నేను అడ్వకేట్ చెప్తున్నాను, డిజిటల్ పేమెంట్ లో ప్రపంచం అంతా నేను ముందున్నది. వాళ్ళ మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా ఇవాళ ముందున్నది డిజిటల్ పేమెంట్ లో. ఆఖరికి మొక్కజొన్న కంకులు కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న కూరగాయలు తీసుకుంటే కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. 10 రూపాయలు 5 రూపాయలు కూడా. దీన్ని ఎందుకు చేయలేదని ఆరోపణ ఖచ్చితంగా అడగవలసింది అంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే, దీని మీద పెట్టుకొని ఇప్పుడు డిజిటల్ రీడర్ ఏమైనా మారినాయా? 9 నెలలు అయింది కదా, మరి మద్యం షాపుల విధానం మారింది ఏమైంది? ప్రభుత్వ షాపు తీసేసి ప్రైవేట్ వాళ్ళకి అప్లై చెప్పారు అంతే. కానీ ఇక్కడ మరి సప్లై చేసేవాళ్ళు వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడైతే అప్పుడు ఉండే కదా సప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు జరిగేదాన్ని తతకం అదే కదా. మరి ఏం మార్పు తెచ్చినట్టు అంటున్నాను నేను. గతంలో తప్పు జరిగినప్పుడు డిజిటల్ పేమెంట్ సక్రమంగా జరుగుతున్నాయి, మేము ఇది చేస్తున్నాం పారదర్శకంగా, మీరు ఏం చేసిండ్రు అని అడగవచ్చు కదా అంటున్నాం. అందులో 2 జరిగినాయి. ఒకటేమో డిజిటల్ పేమెంట్ ఎందుకు కాలేదు, ప్రభుత్వ షాపులే కదా. ప్రభుత్వ షాపులు అయినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులే పనిచేసింది కదా. మరి వాళ్ళలో ఒక్క షాపులోనైనా ఆ తేడాను గట్టిగా ప్రకటించవచ్చు కదా అన్న. ఇప్పుడు ఒక షాపు అన్నం ఉడికిందా లేదంటే మొత్తం అన్నం అంతా పిసుకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు చాలు కదా. ఒక షాపులో డిజిటల్ పేమెంట్ ఏమైనాయి, ఇవేమైనా ఎటుపోయినా తెలుసుకుందాం, నష్టం ఉంది అంటున్నాను. 1800 కోట్ల కుంభకోణం, 2000 కోట్ల కుంభకోణం అంటున్నారు, తక్కువది కాదంటున్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం అన్నిటికంటే పెద్దది అవుతుంది. సివిల్ సప్లైస్ కన్నా కానీ ఇవన్నిటికంటే పెద్దది అవుతుంది. రాజకీయ ఆరోపణలు కాదు మనకు కావాల్సింది, ప్రజలకు నమ్మకం కలిగించాలా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలల్లో ఈ మార్పులు వచ్చినాయి, ఈ పనిలో ఈ మార్పులు తీసుకొస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ తాగుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో. లిక్కర్ పెరిగింది, మీరు లెక్క తీయండి. అంతకన్నా ముందు తీయండి, ఈ 8 నెలలు పెరిగిందా లేదా? మరి వాళ్ళు తాగుబోతులు తయారు చేసి వీళ్ళు తాగుబోతులు తయారు చేస్తున్నారు. వాళ్ళు మద్య నిషేధం అయిపోతారని వీళ్ళు చెప్పలేరు అంతే. మద్య నిషేధం అయిపోతా అని చెప్పి ఏదైతే తప్పు చేసిందో దాని మీద తీవ్రంగా మనం ఖండించాల్సిందే. కాదట్లేదు నేను. రేట్లు పెంచడము, మనం జనసేన చెప్పినట్టు 25 రూపాయలది 180 రూపాయలకు అమ్మడము, ఇప్పుడు 90 రూపాయలకు తీర్చారు కదా, ఇది మంచి మార్పు అంటున్నాను. నేనేమంటున్నా అంటే, లిక్కర్ తాగడం మానిపించడం చాలా కష్టము లక్ష్మణ్ గారు. సుప్రీంకోర్టు 1960s లో ఒక మాట చెప్పింది. 3 బలహీనతలు ఉంటాయి మానవ బలహీనతలు: వ్యభిచారము, జూదము, మద్యపానము. ఇట్లాంటివి నిషేధం సాధ్యం కాదు, నియంత్రించి చేయాలి. మానవ బలహీనతలను చేయడం సాధ్యం కాదు అన్నది. గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మద్య నిషేధం అనేది, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఎన్టీఆర్ గారు చేశారు. ఆ తర్వాత మద్య నిషేధం అమలైంది. కానీ ఏమైంది? ఫెయిల్ అయింది కదా. ఇదే అంతే అంటున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసం తప్పది కాదంటున్నాను నేను. కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో ఇప్పుడు ఈ మూడింటి ఉదాహరణ నేను చెప్తున్నాను. అంటే మూడిట్లో ఏమి చేయలేదు కనుక ఈ నాలుగోది కూడా తుచ్చుమంటారా? కేవలం ఆరోపణ చేయడం సరిపోద్దా, లేకుంటే నిజంగా నేను నిగ్గు తెలిసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు శిక్షిస్తారా అని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. ఈ రాజకీయ పోరాటంలో ప్రజలు బలి కావద్దు కదా, ప్రజలకైతే వాస్తవాలు తెలవాలి కదా అని నేను అంటాను. రైట్. మీ లక్ష్మణరావు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. లక్ష్మీకాంత్ గారు చెప్పండి, ఇప్పుడు ఆయన మాట్లాడారు కదా, దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈయన రామ్మోహన్ గారు ఎక్కడ ఉంటారు? ఆయన జుమ్కాలో ఉన్నారు సార్, పర్లేదు చెప్పండి. అంటే ఉండేది ఎక్కడ అంటున్నారు? ఏపీలోనా తెలంగాణనా? ఆయన రెండు ఉంటారు, ఈడ ఉంటారు ఆడ ఉంటారు. రామ్మోహన్ గారు మీతో మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు ఎక్కడ ఉంటారు అని అది అడుగుతారు. నాకు వినొస్తలేదు సార్, నాకు వినొస్తలేదు, ఎక్కడ ఉంటారు అని నాకు అడుగుతారు. వినరావడం లేదు. ఎక్కడ ఉంటారు? రామ్మోహన్ గారు మీరు ఏపీలో ఉంటారా తెలంగాణలో ఉంటారని అడుగుతున్నారు ఆయన. మనిషి ఎక్కడ ఉండదు, భావజాల అందుకనే ఈ సమస్య అదే వస్తుంది మన ఈ దగ్గర. కాదు మనిషి ఎక్కడ ఉంటారు, చెప్పండి, సమస్య పర్లేదు చెప్పండి. ఎక్కడ ఉంటేందండి మీకు? నేను మంచి మేము ఎక్కడ ఉంటే అట్లా అని కాదు, కొంచెం వివరణిస్తా. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి కదా. సో చెప్పాలండి, చెప్పండి. నేను చెప్తా. అదే నేను అడుగుతున్నా, మీరు ఎక్కడ ఉంటున్నారండి? హైదరాబాద్లో ఉంటున్నా అంటే తెలంగాణలో ఉంటున్నారా, ఆంధ్రాలో ఉంటున్నారా అని అన్నా. ఎక్కడ ఉంటే ఇప్పుడు మీ నాయకులందరూ హైదరాబాద్ లో ఉంటున్నారు, రాజకీయాలు అక్కడ చేస్తలేరా? ఎవరు మీ ఉన్నారు చంద్రబాబు సార్? నాయుడు గారు ఎక్కడ ఉంటున్నారు? మీ పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు? మీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నారు? ఈ మాట ఏంటండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న బెంగళూరులో తప్పకుండా ఉన్నాడు, ఉంది. పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటున్నారు. కానీ అండి మీరు అడిగిన దానికి నేను సూటిగా ఒక సమాధానం చెప్తున్నాను సార్. చెప్పండి 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 సార్. రేషన్ బియ్యం విషయంలో సీజ్ ద షిప్ అన్న తర్వాత పూర్తి సమగ్ర సర్వే అయితే మేము దర్యాప్తు అయితే చేస్తున్నాము. దానిలో భాగంగానే వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ గోడౌన్లు పెట్టి దాచిన విషయంలోనే ఫస్ట్ పేరు నానిది వచ్చింది. అది అభియోగాలు ఆయన ఆమోదించిన తర్వాత ఆయన మీద కేసులు అయిన తర్వాత, అంటే A1గా వాళ్ళ భార్యగానే ఉన్నారు, పేరు నాని భార్య. ఆవిడ ఉన్న తర్వాత ఆవిడ మీద కేసులు అవన్నీ గట్రా అయిన తర్వాత ఆయన బెయిల్ మీద ఇప్పుడు ప్రజెంట్ బెయిల్ తీసుకొని ఆయన ఉంటున్నాడండి. దీంట్లో ఇంకా పెద్ద తలకాయలు ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని ఇదంతా కేంద్రంగా, కాకినాడ కేంద్రంగా మొత్తం జరిగింది సార్ ఇదంతా. నేను అందుకనే ఏంటంటే మీకు మీరు ఎక్కడ ఉంటున్నారా అక్కడ ఉంటున్నారా అని కొంచెం వివరంగా చెప్పడానికే నేను ఇదంతా అడిగాను అనమాట. అంతేగాని వేరే ఉద్దేశం. వారం రోజుల క్రితం కాకినాడకు వచ్చి ఈ విషయం మీద ఒక వ్యాసం రాయాలని ఇంకోటి సార్ కరోనా టైంలో టన్నులు బియ్యం సౌత్ ఆఫ్రికా కానీ శ్రీలంకకు కానీ షిప్పుల్లో చాలా వరకు వెళ్ళిపోవడం అనేది చాలా వరకు తెలిసిన విషయం సార్. ఆ టైంలో కూడా మేము గట్టిగా మాట్లాడాం, జనసేన తరపు నుంచి కూడా. రైళ్లల్లో అక్రమంగా తరలించేసి షిప్పుల ద్వారా సౌత్ ఆఫ్రికాకి కానీ శ్రీలంకకు కానీ అక్కడ చాలా ఆ టైంకి పరిస్థితులు బాగాలేదు ఆ దేశాల్లో, రెండు దేశాల్లో. ఇక్కడ మన బియ్యాన్ని ₹2 బియ్యాన్ని అక్కడికి తీసుకెళ్ళిపోయి 18 రూపాయలు 20 రూపాయల కాడికి అమ్మడం అనేది చేశారండి. సో ఇదంతా అయితే ఒక పెద్ద మాఫియా సార్. ఈ మాఫియా ఇదంతా చేస్తుంది ఏంటంటే కాకినాడ కేంద్రంగా జరిగింది. దీని అంతటి కారణం ఏంటంటే ఆ నియోజకవర్గాల్లో కొంతమంది వైసీపీ నాయకులు గోడౌన్ రూపంలో పెట్టుకొని ఆ బియ్యం బస్తాలని అక్కడ నిల్వ ఉంచిన తర్వాత వాళ్ళు ట్రాన్స్పోర్టింగ్ కాకినాడ చేసి ఇదంతా చేశారు సార్. ఇదంతా సమగ్ర దర్యాప్తు అనేది జరుగుతుంది. మేము ఇప్పుడు ఏంటంటే ఈ విషయంలో అయితే ఎక్కడ తగ్గలేదు. ఇంకోటి మీరు తిరుపతి లడ్డు విషయం ఒకటి అడిగారు సార్. తిరుపతి లడ్డు విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇవాళ రోజున ఆ కేసు అనేది ఎక్కడైందండి, జరగట్లేదని అన్నారు. దీని విషయంలో కూడా నేను మీకు ఒక విషయం చెప్తున్నా సార్. కేంద్రం సుప్రీంకోర్టు నుంచి స్పెషల్ కమిషన్ అనేది ఒకటి వేసి ఒక 4 వ్యక్తుల్ని పెట్టి అది విచారణ జరిగింది. తమిళనాడులో సంబంధించిన డైరీలు కానీ ఏపీలో సంబంధించిన ఒక 2 డైరీలు కానీ ఈ అన్నిటి విషయంలో ప్రతిరోజు అంటే ఒక వారానికి ఒకసారి పేపర్లో అయితే వస్తుంది. అక్కడ చెకింగ్లు అంటే క్వాలిటీ చెకింగ్ కోసం అక్కడికైతే వెళ్ళి జరుగుతుంది సార్. అది కూడా దర్యాప్తు అనేది జరుగుతుంది. సో మీరు ఇంకోటి అడిగారు, డిజిటల్ పేమెంట్లు అన్నారు. లిక్కర్ షాపుల్లో ఏపీలో ఏ లెవెల్లో లిక్కర్ షాపులు అయితే ఉన్నాయో, ఏపీలో లిక్కర్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంత కుంభకోణం జరుగుతుందనే విషయం ఎట్లాగైతే చెప్తున్నామో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు పెట్టలేదండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కూడా అదే అన్నారు. అది ఎలక్షన్కి కొన్ని రోజులు ముందనంగా ఒక నెల 15 రోజులు అట్లా ఉందనంగా ఏపీ మొత్తం మీద ఒక 8-9 షాపుల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టాడు ఆయన. ఇంకెక్కడ రాష్ట్రంలో ఎక్కడా కూడా
బై క్యాషే ఎవరు లిక్కర్ కొందామన్నా కానీ అది కూడా ఎట్లాగంటే ఆ లివర్కి సంబంధించిన ఒక కొత్త రకం వ్యాధిని కూడా సృష్టించింది కూడా జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో. అది ఆ లిక్కర్ తాగేసి మీకు ఇంకో విషయం చెప్పాలంటే కరోనా టైంలో లిక్కరు బాగా రేట్లు పెంచేసేసరికి కొంతమంది శానిటైజర్ తాగి చనిపోయిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీకాంత్ గారు ఒకటి లక్ష్మీకాంత్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది. చెప్పండి. ఇప్పుడు రామ్మోహన్ గారు మాట్లాడింది కూడా నేను మీ ఇప్పుడు వైపు ఏదైనా మాట్లాడుతున్నా, ప్రజలకు మీరు ఉపయోగకరంగా మాట్లాడుతున్నా. ఉండాలి. గత అదే ప్రభుత్వం సార్, నేను ఒకటి ఇప్పుడు- లక్ష్మీకాంత్ గారు ఒకటి ఒకటి. లక్ష్మీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడిగాను. ఆయన అడిగింది ఏంటంటే గత ప్రభుత్వం అదే నన్ను కొంచెం కాదు గత ప్రభుత్వం అమ్మింది, గత ప్రభుత్వం లిక్కర్ అమ్మింది, కానీ ఈ ప్రభుత్వం వచ్చినా కూడా లిక్కర్ అమ్ముతూనే అదే ఉంది కానీ సార్, ఏమీ తగ్గలేదు కదా నన్ను ఫినిష్ అని అనేది ఆయన అనేది అది క్వశ్చన్. నేను ఫినిష్ చేయమని నేను అదే ఫినిష్ చేస్తాను అని చెప్తున్నా కదా సార్. చెప్పండి. సో డిజిటల్ పేమెంట్లు లేవు సార్. ఆ చీప్ లిక్కర్ కొనాలంటే కూలీ నాలీ చేసి ఎవడైనా కానీ 200-300 రూపాయలు క్వార్టర్ పెట్టుకొని ఎవడైనా జోబులో డబ్బులు పెట్టుకొని ఖచ్చితంగా కొనేవాళ్ళు. ఇవాళ రోజున ఏంటంటే ఆ నాసిరకం మందు అనేది స్వస్తిపలికి, నేను చెప్తున్నాను కదా సార్, నాసిరకం మందు అనేది స్వస్తిపలికి ఇవాళ రోజున ప్రైవేటు షాపులకి టెండర్లు వేసి ప్రైవేట్ షాపులకి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ తెలంగాణ పద్ధతిలో ఎక్కడైతే మందు అమ్ముతున్నారో ఎట్లాగైతే అమ్ముతున్నారో మద్యం, అట్లాంటి మద్యాన్ని అక్కడ అమల్లో పెట్టి మనం అమ్ముతున్నామండి ప్రజెంట్ అక్కడ ప్రజెంట్ అయితే Right. డిజిటల్ పేమెంట్లు అయితే ప్రజెంట్ అయితే వర్కింగ్లో ఉన్నాయండి. గత జగన్మోహన్ రెడ్డి హయాంలో లాగా డిజిటల్ పేమెంట్లు లేకుండా ఓన్లీ క్యాష్ సిస్టమ్ అని అయితే మనం పెట్టలే. రైట్ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి టీడీపీ సీనియర్ నేత మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. మోకా ఆనంద్ సాగర్ గారు, ఫస్ట్గా మీకు మీ టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ దీనిలో బిజీగా ఉన్నట్టున్నారు, శుభాకాంక్షలు. ఫస్ట్గా ఆనంద్ సాగర్ గారు చెప్పండి, శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరైతే ఉన్నారో మీ ఎంపీ, ఆయన సాక్షాత్తు పార్లమెంట్లో చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందా, అది ఆరోపణలేనా? మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా ఎస్ ఆనంద్ సాగర్ గారు, మీరు మాట్లాడే ముందు ఒక బయట ఒకటి ఉంది, ఆ బయట చూసాక మనం మాట్లాడదాం. పేరు నాని గారు మాట్లాడారు, ఆ బయట ఒకటి ఉంది. ఎక్కువ డబ్బులు మీరు డిస్టిలరీకి అంటే ఎవరైతే మద్యం తయారీ కంపెనీలకు పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు? మీకేం కావాలో వాళ్ళు ఇవ్వాలి కాబట్టి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తమ పేరు లేనంత మాత్రాన తమ డబ్బు ఉందనేది కూడా తమ అంతరాత్మకు తెలుసు. ఆ డబ్బు ఎవరి ద్వారా దాంట్లో పెట్టామో మన పేరు లేనంత మాత్రాన మనమేం నీతి కబుర్లు చెప్పాల్సినటువంటి పని లేదు. నీతి కబుర్లు చెప్పినా రాజకీయ వ్యవస్థలో ఈ విషయాలు తెలిసిన వాళ్ళందరూ కూడా నవ్వుకుని పోయే పరిస్థితి తప్పితే ఇటువంటి అపహాస్యం పాలయ్యే పరిస్థితుల్లో మీరు మాట్లాడటం వల్ల ఏం ఉపయోగం ఉంటది? కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా తప్పుడు వాంగ్మూలాలతో మీ తప్పుడు వార్తలతో గాలి పోగేసి ప్రచారం చేసి టీవీల్లోనో పేపర్లోనో లేదా పార్లమెంట్ లోనో అసెంబ్లీలోనో కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు. మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో మీ చేతనైంది మీరు చేసుకోమని చెప్పని కూడా మీడియా ద్వారా మిమ్మల్ని మాట్లాడించిన పార్లమెంట్ లో మిమ్మల్ని మాట్లాడించిన వారికి కూడా సూచనగా చెప్తున్నాం. ఎవరు సార్, ఎవరో మాట్లాడిచ్చారంట పార్లమెంట్లో, ఆయన ఎవరి గురించి అన్నారు అనుకోవాలి, ఏంటి ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూస్తారు? సరే, ముందుగా మిత్రులందరికీ, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు బిడ్డలందరికీ హృదయపూర్వక 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పేర్ని నాని గారు మంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, అసెంబ్లీలో ఒక పార్లమెంటు సభ్యుడు గాని శాసనసభ్యుడు గాని మాట్లాడాలంటే ఎవరైనా మాట్లాడిస్తారా? ఈయంతో గతంలో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడించారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడారు? ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి చట్టసభలకు వెళ్ళి ప్రశ్నిస్తాడు, దానికోసమే ఓటేసి ప్రజలు పంపిస్తారు. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా పేర్ని నాని గారు మాట్లాడడం నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. అటువంటి ప్రగల్భాలు మాట్లాడడం మైకు ముందు మానుకోవాలని పదే పదే వైసీపీ నేతలకు హెచ్చరిస్తున్నాం. ఈవేళ ఢిల్లీ స్కామ్ నీటి పుట్టంతైతే ఆంధ్రాలో జరిగిన లిక్కర్ స్కామ్ సముద్రం అంతా, సముద్ర జలపాతం అంతా, అగాధమౌ జలనిదంతా.
22,000 కోట్ల రూపాయల స్కామ్. ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలన కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 99,000 కోట్ల లావాదేవీలు జరిగితే అందులో డిజిటల్ పేమెంట్ వచ్చి కేవలం 690 కోట్లు. 22 డిస్టిలరీలని వైసీపీ హస్తగతం చేసుకొని 38 పిచ్చి బ్రాండ్లను ప్రజలకు అమ్మి నెంబర్ 1 బ్రాండ్లు ఏదైతే ఉన్నాయో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పక్క రాష్ట్రాలు అమ్ముతున్నటువంటి ఒరిజినల్ మందు ఏదైతే ఉందో దాన్ని రాష్ట్రంలో రాకుండా చేసి వ్యాపారం చేసుకున్నది మీరు కాదా మిస్టర్ పేర్ని నాని అని అడుగుతా ఉన్నా. ఇంకా మీరేంటి బొక్కాయిస్తారు, రంకిలేస్తారేంటి? మీరు బొంకరా, మీరు జంకరా, జంకరా, మీరు బొంకరా. మీ పార్టీ బొంకులతో పుట్టింది, బొంకుల పార్టీ మీది. పింకు డైమండ్ అని బొంకారు, కోడిగత్తని బొంకారు, గొడ్డలి పూటని బొంకారు. 5 ఏళ్లు వాటిని అట్లాగే వదిలేశారు. 6 లక్షల కోట్ల అవినీతి పరుడు చంద్రబాబు నాయుడు బొంకారు, పుస్తకం రాశారు. ఎక్కడుంది ఆ పుస్తకం? ఏ లైబ్రరీలో ఉంది? ఏ ప్యాలెస్ లో ఉంది? ఇటువంటి కహానీలు మీరు విని 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 పాత మాటల కింద, రోత మాటల కింద మీ మాటలు మారిపోయే, ప్రజలు మీ మాటలు వినే పరిస్థితి లేదు. ఆనంద్ సాగర్ గారు ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు గారు ఉన్నారో పార్లమెంట్లో మాట్లాడిన తర్వాత కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఈయనకి భద్రత పెంచడానికి గల కారణం ఏంటంటారు అసలు? సార్, ఇమ్మీడియట్ గా అమిత్ షా గారు లావు గారిని ఆయన ఇంటికి పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. సమగ్రమైనటువంటి పేపర్స్ అన్ని కూడా అమిత్ షా గారికి లావు గారు ఇవ్వడం జరిగింది. దాని మీద కేంద్రం స్పందించి ఇంటెలిజెన్స్ నిఘా ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కృష్ణదేవరాయలు గారికి భద్రత పెంచాలని నిర్ణయించి ఆ దిశగా ప్రయాణిస్తుంది. ఫ్యాక్ట్ ఇది, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఇది. ఒక ఢిల్లీలో ఎంతండి లిక్కర్ స్కామ్? 100 కోట్లు. 100 కోట్లకి ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళి సిసోడియా ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు వెళ్ళి ఎన్నాళ్ళు జైల్లో ఉంది? ఆ పార్టీ ఈవేళ ఎన్నికల్లో ఓడిపోయి ఎంత మూల్యం చెల్లించింది? ఇదెక్కడ? ఇది ఆకాశం అంత స్కామ్. ఇది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ చెబుతుంది. మద్యం పాలసీ ఓటకం, ఉచిత మద్యం అని చెప్పి ప్రజల్ని వంచి గెలిచిన తర్వాత వాళ్లే సొంత డిస్టిలరీని స్థాపించి ఉన్న డిస్టిలరీని కైవసం చేసుకొని వ్యాపారాలు చేసుకున్నారు వాళ్ళ నాయకులు, రైట్, వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు. దాని ద్వారా నకిలీ బ్రాండ్ సృష్టించారు, డూప్లికేట్ మందు తయారు చేశారు. ఆనాడు పురంధేశ్వరి గారు అందులో విషతుల్యమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి ప్రూవ్ చేశారు. అవన్నీ కాదంటారు వీళ్ళు, అవన్నీ లేవంటారు వీళ్ళు. రైట్. మళ్ళీ వస్తా సార్ మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు మాట్లాడండి. లక్ష్మీరావు గారు 2017 నవంబర్ 26న కొన్ని బ్రాండ్లకి చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు. 2018 డిసెంబర్ 26న కొన్ని బ్రాండ్లకి ఇచ్చారు. 2019 అదే నవంబర్ 22న కొన్ని బ్రాండ్లకి పర్మిషన్ ఇచ్చారు. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేము కొత్తగా ఒక డెస్టినరీకి పర్మిషన్ ఇచ్చిన, మేము కొత్తగా ఒక బ్రాండ్కి కానీ పర్మిషన్ ఇచ్చిన ఓపెన్ ఛాలెంజ్ నిరూపించమని చెప్తాం. ఈ రోజున ఆ బ్రాండ్లో తీసుకొచ్చింది మీరు, దాన్ని మేము కంటిన్యూషన్ చేసాం. అంతే తప్ప నాసిరకం మందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మారంటే ఆ నాసిరకమైన మందుకి పర్మిషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు, మేము కాదు. మా హయాంలో ఒక్క డిస్టిలరీకి కానీ ఒక్క బ్రాండ్కి కానీ మీ పర్మిషన్ ఇవ్వాల. ఓపెన్ ఛాలెంజ్. లేనిపోయిన మాట్లాడి ప్రజలకు ఏదో చెప్తే ప్రజలు ఏదో వింటారు మనకు ఉన్నటువంటి కొన్ని ఛానల్ ద్వారా, అంటే ఇది ఎంతకాలం చల్లదు. అది ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్తున్నట్టుగా మీరు 4-5 స్కామ్ల గురించి చెప్పారు, ఎక్కడైనా దాన్ని నిరూపించలా. ప్రజలన్నీ నమ్ముకుంటున్నారండి. అంటే పరిపాలన పక్కన పెట్టారు, మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ పక్కన పెట్టారు, హామీలన్నీ పక్కదోన వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒక పక్కేమో ఒక నాయకుడేమో మేము హామీలు ఇచ్చాం కానీ ఆ హామీలు చూస్తే మాకు భయం వేస్తుందని ఒక నాయకుడు అంటాడు, ఇంకో నాయకుడేమో అమలు కాదు ఏంటో మాకు హామీలు చూస్తే
ఇంకో జ్వరం వస్తుందని ఒక నాయకుడు అంటాడు. అంటే మీరు ఇవన్నీ కూడా తెలుసు కూడా మీరు లేదు సంవత్సరానికి 90,000 కోట్ల రూపాయలు ఒక పథకాలకి అవుతాయనే ఒక జాఫర్ ఒక దీంట్లో ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఇదే సాక్షాత్ నారా లోకేష్ గారు ఏమన్నారు, ఇవన్నీ మాకు తెలుసండి, 31 పథకాలు అందుకే పెట్టాం మేము, అందులో సూపర్ 6 అందుకే పెట్టాం. ఈ 31 పథకాలు కానీ అమలు చేయకపోతే నడు రోడ్డు మీద మాకు చక్కగా గల్లాలు పట్టుకుని అడగండి అన్నాడు నారా లోకేష్. మరి నాకు ఎక్కడ కనబడితే ఖచ్చితంగా ఆయన గల్లా పట్టుకొని అడుగుతాను నేను, అయ్యా బాబు నారా లోకేష్ గారు ఆ రోజు మీరు 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వలేదు కదండి 31 పథకాలు అమలు లక్ష్మణరావు గారు, 9 నెలలే కదా అవి ఇది, కాక 5 సంవత్సరాలు నేను కంప్లీట్ కాలేదు కదా, అప్పుడే మీరు గల్లా పట్టుకుంటే ఏమండి? వినాలా ఇక్కడ కంప్లీట్ కాలేదంటే అర్థం ఏంటి? మీరేమన్నా అదిగా మరొక ఎలక్షన్ 4 నెలలు 5 నెలలు ఉన్నప్పుడు ఇస్తారా? ఆమెను దానిగా మీరు పెట్టింది ఆ రోజున మీరు ప్రజలకి మేనిఫెస్టో చెప్పినప్పుడు అమ్మ మేము గెలవగానే మేము ఏమి ఇవ్వమ్మా, ఎలక్షన్ 1 నెల 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు మేము అమలు చేస్తామని ప్రజలకు చెప్పారా మీరు? రైట్, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. లక్ష్మణరావు గారు, నేను మద్యం టాపిక్ పాలసీ మీద గురించి చెప్తాను. లక్ష్మణరావు గారు మళ్ళీ ఇంకో రోజు మనం ఆ టాపిక్ పెట్టుకుందాం. మద్యం పాలసీ గురించి గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగే అంటంలో లావుసిరి కృష్ణదేవరాయలు గారు మాట్లాడిన దానిలో వాస్తవం ఎంత ఏంటి, కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీరావు నేను అనేది అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఎటువంటి ప్రాపర్ డాక్యుమెంట్స్ ఏమున్నా సరే మీరు లీగల్గా వెళ్ళొచ్చు, మేము కూడా అదే చెప్తున్నాం. గో హెడ్, మీరు సమగ్ర విచారణ జరిపించండి, అవినీతి జరిగితే ప్రజలకు తెలియజేయండి. ప్రజాస్వామ్యం అండి ఇది, వైఎస్ఆర్ పార్టీతో టీడీపీతో జనసేన పార్టీతో బీజేపీతో కాదు, ప్రజాస్వామ్యం ఇది. బయటికి తీసుకురండి, ప్రజలు నెగ్గబెట్టండి. మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. వైఎస్ఆర్ పార్టీ మా నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా అధికార ప్రతినిధులు మా మాజీ మినిస్టర్లు కూడా ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం. మీరు నిరూపించండి, లేనిపోయిన ఆరోపణలు అభియోగాలు ఎందుకు? కొట్టుకాల్సిన ముఖం మీద పడితే ప్రతిసారి పుచ్చుకునే ప్రయోగం కాదు, మీరు నిరూపించండి, మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. రైట్, కమలాసన్ రైట్, సూపర్ చెప్పావు, అసలు మామూలుగా చెప్పలే కమలాసన్. రైట్, ఇస్తాను సార్, మీకు ఇస్తాను. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. ఏం లేదు, నా ఉద్దేశం ఏంటంటే జనసేన టీడీపీ నేతలు పూర్తిగా ఏకీపిస్తున్నాడు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో డిజిటల్ పేమెంట్ ఎందుకు అదే అడిగాను, రంగప్రసాద్ అంతకుముందు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతున్నాను, ఎందుకు లేవు దాన్ని ఎక్కువ తెచ్చండి, షాపుల వారు ఎంక్వైరీ చేయండి, మొత్తం మీద ఏం జరిగింది జరిగింది. ఇంత మరి ఎట్లయితే డిజిటల్ చేస్తున్నారో వాళ్ళు సప్లై చేసిన వాళ్ళు ఉన్నారో వాటి గురించి కూడా ఎంక్వైరీ చేయండి, అప్పుడేమున్నాయి ఇప్పుడేమున్నాయి, దీని మీద సమగ్ర విచారణ జరిపించి చేయాలి. కానీ నాకు బీజేపీ మీద అనుమానం, గతంలో వాళ్ళు విభేదించినప్పుడు కూడా నేను అది చెప్పాను, బీజేపీతో మొదలు జనసేన తర్వాత టీడీపీ విభేదించి బయటకు పోయింది. అప్పుడు కూడా నేను అడిగాను ఏమనంటే జగన్మోహన్ రెడ్డిని రహస్య స్నేహితుడిగా బీజేపీ భావిస్తున్నది. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గత 5 ఏళ్ళు మద్దతు ఇచ్చింది బీజేపీ. ఇప్పుడు మీరందరూ ఒకటే కదా, కూటమి ఉంది కదా, ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సిందండి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలకి ఏవైతే అక్రమాలు చేసినా మీరు ఆరోపిస్తున్నారో అవన్నీ రుజువు చేయాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళు జైలు పంపాల్సిన బాధ్యత మీ మీద ఉంది అంటున్నాను. ప్రజలకు ఏమైతుందంటే ఈ 4-5 కుంభకోణం ఎందుకు ప్రస్తావించారు, మీకు వ్యతిరేకం కాదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే వీటిని ప్రస్తావిస్తున్నారు, విడిచిపెట్టకండి. 8 నెలలుగా 9 నెలలు కావచ్చు, ఇంకో 4 నెలలకైనా సరే మనకు మున్సిపల్ కుంభకోణము, అట్లాగే మనకు మన ఫైబర్ నెట్ కుంభకోణము, అట్లాగే లడ్డు కల్తీ నెయ్యి దాని మీద ఇవన్నీ మీరు ఆరోపించిన వాటిని రుజువు చేస్తే బాగుంటది. ఇది పెద్దది, ఇవన్నిటికంటే పెద్దది మన సవాల్ ఇది. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేయాలి. నేను ఎప్పుడు చెప్తున్నా, డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేయడం అనేది పెద్దది. రెండోది డిజిటలైజ్ లో కాకుండా డైరెక్ట్ గా మద్యం షాప్ లోకి వచ్చినాయని ఆరోపణలు ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేశాను, నేను 4-5 వ్యాసాలు రాశాను, స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఆరోపణలు ప్రతిదూరమైన నేను అంటలేను, కానీ ఎక్కువ తెచ్చి శిక్షలు అనుభవించినప్పుడే కదా అంటున్నాను నేను. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులే దీన్ని అమ్మారు ఇక్కడ, వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, సాయంత్రానికి ఈ ఖజానా కలెక్షన్ ఖజానా ఎక్కడికి పోయింది? రామ్మోహన్ గారు, ఇప్పుడు బయట కొంతమంది అంటున్నట్టుగా కాకినాడ దగ్గర నుంచి మీరన్నట్టు ఆ పీడిఎఫ్ బియ్యంకి ఆ కాకినాడ గల్లీలో నుంచి ఢిల్లీ గల్లీలో కూడా దానికి ముడిపడి ఉంది కాబట్టి కొంత లేట్ అవుతుందన్న మాటలో ఏమన్నా వాస్తవం ఉందంటారా? అదే అంటున్నా కదా, నేను రహస్య స్నేహితుడు, నేను డైరెక్ట్ ఆరోపిస్తున్నాను. బీజేపీకి గతంలో 3 రాజధానులు ఆయన అన్నప్పుడు అఫిడవిట్ వేసి బీజేపీ కదా కోర్టులో ఏమైంది, రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అన్నది. తర్వాత 3 రాజధానులు కాదు 2 అన్నది. అంతేదా, కర్నూలు ఏమో న్యాయ రాజధాని, ఇది మాత్రం ఉంటుంది, 3వది వద్దన్నారు. అంటే వాళ్ళు పిల్లిపోకరేసి వీళ్ళందరూ కూటమైన తర్వాత మళ్ళీ ఏదో ఉత్తరిస్తామంటే ఎట్లా నమ్ముతారని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నది బీజేపీ పార్టీ అని నేను అంటున్నాను. అమిత్ షా గారు తెప్పించుకున్నారంటే మరోసారి బ్లాక్ మెయిల్ చేయడం కోసం, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకెందుకనే సమస్య వస్తుంది కదా.
నేను తీవ్రమైన మీ ముగ్గురు పార్టీ కాదు, నేను కొత్తగా చెప్తున్నాను. రేపు పొద్దున అక్కడి నుంచి అక్కడ దాకా కాదు, అసలు మొత్తం మూలాన్ని వెతకాలంటున్నాను. Right. ఏ నేరం రాజకీయం ఒక మాట రాజకీయం జరిగింది కదా. పైలట్ గారు ఏమంటారు, నాకు పవన్ కళ్యాణ్ గారి మిత్రుడు మొన్నటి దాకా బండ బుద్ధులు తిట్టు పవన్ కళ్యాణ్ గారిని, దుర్మార్గం కాదా? ఆయన పోయినాడు అన్నాడు, మిత్ర ద్రోహము ఈ రకంగా మాట్లాడుతుంది. విశాఖపట్నంలో జరిగిన విధ్వంసం కూడా తేల్చాలి. భూముల కుంభకోణం ఏమైంది, ఎవరెవరు ఆక్రమించుకున్నారు తేల్చాలంటున్నాను నేను. రైట్ రైట్ 5 ఏళ్ల విధ్వంసానికి మంచి అవకాశం వచ్చింది. Right, sir. 3 పార్టీలు కలిసి కుటుంబంలో ఉన్నారు. రైట్ తేలిస్తే ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఇందాక వైసీపీ నాయకులు లక్ష్మణరావు గారు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2017 నవంబర్ నెలలో ఆయన ఆమోదించారు, అప్పటి నుంచి మద్యం అమ్ముతున్నారు అని చెప్పేసి అని అన్నారు. 2019 జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికన్నా ముందు ప్రైవేట్ ప్రకారంగానే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉండే మద్యం పాలసీలు అంతా కూడా 2019 జగన్ వచ్చిన తర్వాత నెలన్నరకి ఈ చీప్ క్వార్టర్లు మీరు అన్న భూములు, బ్లాక్ బస్టర్లు, పవర్ స్టార్లు, హెచ్డీలు, క్లాసిక్ బూలు ఇట్లాంటి నాసిరకం మందులన్నీ ప్లాస్టిక్ బాటిల్లో ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి లక్ష్మణరావు గారు. మీరు 2014 నుంచి 2024 వరకు మన పార్టీలో ఉన్నారు కదా మీరు జనసేనలో. సార్ నేను అంటుంది మిమ్మల్ని, ఉన్నారు కదా ఆ టైం, ఆ టైంలో ముందు మీ అధికార సబ్జెక్ట్ అవ్వాలని మీ పార్టీలో అడగండి. కాదండి 2014 పూర్తిగానండి. నేను ఎవడు పంపిస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎవడు పంపించేది పంపిస్తున్నారు కానీ అసలు పార్టీ అసలు మిమ్మల్ని ఎవరు పంపిస్తున్నారు? 2014 నుంచి 2024 వరకు నువ్వు జనసేన పార్టీలో ఉన్నారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీల గురించి కొన్ని వీడియోలు మాట్లాడారు కదా. మరి వాళ్ళ రోజున వైసీపీలోకి వెళ్ళిపోయిన తర్వాత మా నాయకుడు స్వాతి ముత్యమని మాటలు ఎందుకు మాట్లాడతారు? టీవీలోకి వచ్చే మీ పార్టీ పరువు తీపో ఎవరో మీ పార్టీ అసలు నువ్వు ఎందుకు వస్తున్నావే? అసలు నువ్వు ఎవడో లెక్కలేదు. అసలు నీ పార్టీలో నువ్వు ఎవడో నువ్వు లెక్కలేదు. జనసేన పార్టీ వాళ్ళకి ఇట్లాంటి లెక్కర్ స్కాములకి అధికార ప్రతినిధులు రాలేక నీలాంటి వాళ్ళు వాడుకుంటున్నారు. అది నువ్వు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నువ్వు తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి అనే టీము లక్ష్మణరావును వాడుకుంటుంది. కాదు సరే నువ్వు ఇది మాట్లాడుతున్నావు. ఇవాళ రోజున జనసేనలోకి జాయిన్ అవుతానని చెప్పేసి మా అధికార ప్రతినిధులు ఫోన్ చేస్తున్నావా లేదా? కాదు ఇవాళ రోజున వైసీపీ కండ వేసుకొని వచ్చావు. జనసేనలోకి వస్తాను ఇప్పుడు ఫోన్లు చేస్తున్నావు లేదా అధికార ప్రతినిధులకి? నువ్వు స్క్రిప్ట్ కాదు, నువ్వు నిజాలు ఒప్పుకోవాలి. టీవీ ముందు ఒక రకంగా, ఆఫ్లైన్ లో వెళ్ళిపోయినప్పుడు ఒక రకంగా, నేను నాగబాబు మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతాను ఏంటంటే ఇట్లాంటి స్థానం కల్పించండి. ఎన్ని మాటలు ఫోన్లు చేసి రోజున మళ్ళీ టీవీ ముందుకు వచ్చి నువ్వు వైసీపీ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అని వచ్చి స్వాగతించు. ఎన్ని మాటలు సోది కబుర్లు సమయం తక్కువ ఉంది. సమయం కాదండి. నేను కాదు టాపిక్ నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుకో. నువ్వు సోది మాటలు చెప్పుకో. జనసేనలోకి వస్తావు నువ్వు. లక్ష్మణరావు గారు ఆగండి. ఇష్టానుసారంగా మాట్లాడుతావు నువ్వు. లక్ష్మణరావు గారు ఆగండి. బూతులు వేసుకొని పడిపోయావు. పార్టీలు జాయిన్ చేయాలా? ఏం మాట్లాడాలి నేను? లక్ష్మీకాంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేయండి. ఆ టైంలో లక్ష్మణ్ గారు ఆగండి. ఆగాలి. మీరు ఆగాలి. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఆగండి. అర్థం కాదు ఇద్దరు మాట్లాడితే ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. నేను చెప్పాను కదా సార్ ఇంతకుముందు బ్రాండ్లు బూమ్ బూమ్ కానీ, బ్లాక్ బస్టర్ కానీ, పవర్ స్టార్ కానీ, హెచ్డి క్లాసిక్ ఇట్లాంటివన్నీ కూడా 2019 జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నెలన్నర తర్వాత మార్కెట్లోకి దిగినాయి. అప్పుడు కూడా ఏంటంటే ప్రతి మద్యం షాపుల్లో కమిషన్లు ఇస్తేనే మద్యం ధరలు నిర్ణయించేవాళ్ళు. ఆ తర్వాత కూడా వాళ్ళు నిర్ణయించిన రేట్ల ప్రకారంగా ఇవాళ రోజున ఈ బ్రాండ్లే అమ్మాలి, తర్వాత రోజు ఏ బ్రాండ్లు అమ్మాలని చెప్పేసి పర్టిక్యులర్గా వాళ్ళు ఆదేశాలు జారీ చేసేవాళ్ళు. ఆ ఆదేశాలు జారీ చేసింది కూడా ఐటీ సలహాదారుడు, నువ్వు ఆగవయ్యా, ఐటీ సలహాదారుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇదంతా సాయంత్రం ఇదంతా రోజు కాదు. నువ్వు మాట్లాడబోక నువ్వు మాట్లాడబోకు.
కాకపోయినా నా నువ్వు మాట్లాడబాకు నువ్వు మాట్లాడబాకు నువ్వు మాట్లాడబాకు లక్ష్మణరావు గారు ఆగండి. నువ్వు మాట్లాడబాకు లక్ష్మణరావు గారు నువ్వు మాట్లాడుకో లక్ష్మీకాంత్ నువ్వు గారు మాట్లాడుకో మ్యూట్ చేయండి ఒకళ్ళు మ్యూట్ నువ్వు చేయండి మాట్లాడుకో ఒకళ్ళు మ్యూట్ చేయండి ప్లీజ్ కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది, please. అర్థమైందండి. ఇదంతా ఈ అమ్మకాలంతా అయిపోయిన తర్వాత కమిషన్ల రూపంలో మొత్తం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఒక డేటా ఆపరేటర్ అనూష అనే అమ్మాయి ద్వారా ఇది మొత్తం అంతా కసిరెడ్డి రాజ్కుమార్ రెడ్డి గారు ఫామ్ హౌస్కి మొత్తం ఈ డేటా అంతా వెళ్ళిపోయేది సార్. ఈ తర్వాతే మనం ఇదంతా ఏంటంటే ఈ వాసుదేవరెడ్డి గారు మొత్తం ఈ ఆరోపణలు చేసిన తర్వాతే ఈ సమగ్ర ఇది మొత్తం దర్యాప్తు చేసి ఖచ్చితంగా చెప్పాలి అని చెప్పేసి అన్న తర్వాతే మొన్న ఈ మధ్య విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చి పెద్ద పెద్ద తలకాయలు పేర్లన్నీ చెప్తానని చెప్పేసి అని అన్నారు. రైట్ మోకానంద్ శేఖర్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్ ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో దీని మీద డిస్కస్ జరిగింది, నడుస్తుంది. ఛానల్లో ప్రూవ్ చేయండి అని వైసీపీ అనడంలో అర్థమే ఉంది. జరుగుతాయి, మీరు ఎందుకు ఎందుకు తొందరపడుకో సుందరవదన అని 101 జిల్లాలకు అందగాడిగా ఫీల్ అయ్యాడు వంశీ గారి వేళ. పాపం ఆయన షేడ్ అయిపోయి ఆ గ్లామర్లెస్ గా కనబడుతున్నాడు. అలాగా మద్యం స్కామ్ లో త్వరలో అరెస్టులు ఉంటాయి. పెద్ద తలకాయలు లోపలకు పోబోతున్నాయి, వైసీపీ పెద్ద తలకాయలు. దాన్ని ఎవరు ఆపలేరు. మీ కొంచెం నిండింది, మీ రోజులు దగ్గర పడ్డాయి. మీ అవినీతి ఒక్కొక్కటి రాబోయే రోజుల్లో ప్రజల ముందుకు రాబోతున్నాయి, కోర్టుల ముందు నిలబడబోతుంది, మీకు శిక్షలు పడబోతున్నాయి. పదే 10 నెలల నుంచి సవాల్ చేస్తున్నారు, రా మమ్మల్ని అరెస్ట్ చేయి, రా మా తప్పేంటో చెప్పు, మా అవినీతి ఏంటో చెప్పు. మేము చెప్పం, ఒకేసారి బయటకు తీస్తున్నాం, ఒక్కొక్కటి బయటకు తీస్తాం, నిలబెడతాం, నిరూపిస్తాం. శిక్షలు తప్పకుండా వేసి తీర్థం. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ ని నిర్మించబోతున్నాం. అభివృద్ధితో సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ నడిపించబోతున్నాం. రాబోయే 50 ఏళ్ళు మళ్ళీ కూటమి నేతృత్వంలో ఈవేళ సాగుతున్న ప్రభుత్వం చేసే అభివృద్ధి గుర్తుండేలాగా, భావితరాలకు భవిష్యత్తుకు గ్యారంటీ ఉండేలాగా ఈవేళ పరిపాలన సాగుతుంది. అవినీతి చేయాలంటే భయపడే విధంగా, వణుకు పుట్టే విధంగా ఈవేళ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. ఇప్పటికే రెడ్ బుక్ పేరు చెప్తే ఒకళ్ళు కాలు జారి బాత్రూంలో పడి చేయి విరగొట్టుకుంటున్నారు, ఒకళ్ళు గుండెపోటు వచ్చి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, ఇంకొకళ్ళు కోర్టులో ఏడుస్తూ ఎక్కెక్కి ఏడుస్తూ. ఆనంద్ సాగర్ గారు, అది నిజం కూడా అయ్యి ఉండొచ్చు కదా, నిజంగానే చెయ్యి విరిగి ఉండొచ్చు కదా, నిజంగానే గుండెపోటు వచ్చి ఉండొచ్చు కదా. ఇది శాంపుల్. అదే ఏమండి, ఇప్పుడు అదే నేను చెప్తున్నా, నిజమే నేను చెప్పేది నిజమే. చెయ్యి ఇరిగింది. ఎందుకు ఇరిగింది, ఎలా ఇరిగింది? ఆ వణుకు దడ రమ్మంటారు, ఛాలెంజ్ అంటారు, తొడగొడతారు, మీసాలు తిప్పుతారు, పెద్ద ప్రగల్భాలు. వైనాట్ 175 అన్నారు, సింగిల్ గా సింహం వస్తుందన్నారు, మడమ తిప్పరన్నారు. ఇవన్నీ ప్రగల్భాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, నమస్కారం. ధన్యవాదాలండి మోకా ఆనంద్ సాగర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు, ధన్యవాదాలండి రామ్మోహన్ గారు, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి RRR రికార్డ్స్ని, పుష్ప రికార్డ్స్ని బీట్ చేసే విధంగా అంతకంటే మించి ఎక్కువ వసూలు చేసింది గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ మాఫియా అనేది జరిగిందని చెప్పి లావు శ్రీకృష్ణదేవరాయలు మరి ఎంపీ ఏదైతే ఉందో పార్లమెంట్లో మాట్లాడి దానికి సంబంధించిన వివరాలు అమిత్ షా గారి సమక్షంలో ఇచ్చినట్టుగా రానున్న రోజుల్లో మరింత పకడ్బందీగా ఆ అన్ని సాక్ష్యాలు ఉన్న తర్వాత కోర్టు ముందు నిలబెడతామని ప్రభుత్వం చెప్తుంటే అట్లాంటి వాటి మేమేం భయపడం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని పేరు నాని గారు లాంటి వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నారు వైసీపీ నేత. మరి చూడాలి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్. నమస్తే. పత్రిక దమ్మున్న వార్తల వేదిక.
హైదరాబాద్, తిరుపతి ఎడిషన్ల నుండి ప్రచురణ. నిజం, నిర్భయంగా విశ్లేషణాత్మక కథనాలు, మీకు తెలియని రహస్యాలు, అన్ని సమగ్రంగా. మహాపత్రిక. ఇది రంగు పూసుకున్న పత్రిక కాదు, రాజీ లేని పత్రిక. యంగ్ ఇండియా, యంగ్ పేపర్. తెలతెల వారక ముందే తాజా వార్తలు. ఈ పేపర్ వెబ్సైట్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.